నిన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రోజాకి గాలి నా కొడుకులంట. ఏమన్నా మత్తుని మాట్లాడుతున్నావా, మత్తు లేకుండా మాట్లాడుతున్నావా? ఇందుకు కాదు నిన్ను ట్రోల్ చేసేది. పైగా ఎవడైనా ఏదన్నా అంటే గొక్కెట్టి ఏడ్చేస్తాం కదా, మనం ప్రెస్ మీట్ పెట్టి నన్ను అలాగన్నారు, నేను ఒక మహిళని కూడా చూడకుండా నన్ను ఎలా తిడుతున్నారో. నువ్వు మహిళ అయ్యుండి ఎన్ని బూతులన్నా మాట్లాడచ్చు, ఎంత రోతగానా మాట్లాడచ్చు, నేను ఎవడు ఏమనకూడదు. ఒకసారి రోజా ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. గెలిచిన ఎమ్మెల్యేలే గాలిలా కొడుకులైతే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి రోజా? కింద కామెంట్లో అమ్మనాబూతులు తిడుతున్నాను కదా నేను. ఏం భాష అది? ఇప్పుడు సెల్వమని అంటే నీ భర్తను పిలిచినట్టు అందరినీ పిలవకూడదు. నువ్వు ఎన్ని బూతులన్నా తిట్టుకో సెల్వమని అని. రాను పోరాను ఎదవ అనుకుంటావో, నా కొడుకు అనుకుంటావో, ఇంకొకటి కొడుకు అనుకుంటావో. నీ ఇష్టానుసారంగా ఎన్ని బూతులు తిట్టినా కట్టుకున్న పాపానికి చేసుకున్న దరిద్రానికి భరిస్తాడు, తప్పదు. కాబట్టి ఏదో అనుభవిస్తాడు. ఇంకా నా తలరా తింతేలే, నా కర్మ ఇంతలేదని చెప్పేసి నేను ఇప్పటి వరకు అనుభవిస్తా వచ్చాడు పాపం. ఇంట్లో నీ మొగుడి మీద ఉన్న కోపాన్ని ఊరందరి మీద చూపించేస్తానంటే ఎట్టా? అందరినీ నీ కొడుకులు అనేసి నువ్వు బూతులు తిట్టేసి నేను ఎవడు ఏమనకూడదంటే నేను పైనుంచి దిగొచ్చావు. నాకు అర్థం కావట్లా. ఎవడు నీ కొడుకు ఎందుకు అయ్యాడు? ఏం భాష అది? మరి నిన్నేమనాలి? గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ గాలిన కొడుకులు అయితే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి? ఏ పదం వాడాలి? తాగి మాట్లాడొద్దు, వెళ్ళొద్దు, తాగేసి మీటింగ్కి వెళ్ళొద్దు మనం. నువ్వు అప్పుడప్పుడు ఎత్తే ఎలా మాట్లాడతావు, లేకపోతే బాగానే మాట్లాడతావు అని ఎలా నేను అన్నాము అనుకున్నావు. నేను అనట్లేదు, కామెంట్లో అంటారన్నమాట. ఆ వీడియో కింద కామెంట్లో అంటారన్నమాట. రోజా తప్పేమి కాదు పాపం, కొన్ని సందర్భాలు ఇలా తీసుద్ది అని చెప్పేసి అని. కాస్త హుందాతనం ఉండాలండి. మాలాంటి వాళ్ళ చేత ఎందుకు చెప్పించుకోవడం? మనం విమర్శ చేస్తున్నామంటే మనం నిలుపుకోవాలి కదా, మర్యాద మనం కాపాడుకోవాలి కదా. నీలాగా మాట్లాడుతున్నారు మిగిలిన నాయకులు అందరూ కూడా. మిగిలిన మహిళా నాయకులు వైసీపీలో ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఇలాగే మాట్లాడుతున్నారా? విడుదల రజనీ గారు కావచ్చు, లేదంటే తానేటి వనిత గారు కావచ్చు, సుచరిత గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా వైసీపీలో. మహిళా నాయకులు ఎవరు లేరండి? వాళ్ళందరూ నీ మాదిరిగానే మాట్లాడుతున్నారా? ఇది మగోడి మాదిరిగా కూడా కాదు. వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, సరే ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యేలైనా, వాళ్ళు కూడా ఎంత ఇడిసేసి మాట్లాడరు. ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి. నువ్వు మహిళ అయి ఉండి పైగా మాజీ మంత్రివి, మాజీ ఎమ్మెల్యేవి, నీకు ఏదో ఊరికే ఏదో పిచ్చి పెట్టిందలాగా మనకి మైకు కనబడగానే, మన సభలో ఒక 10 మందిని చూడగానే మరి లోకం మర్చిపోతావో, లేదంటే నీకు నువ్వే పెద్దగా ఊహించేసుకుంటావో మాకు అర్థం కావట్లా. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తావు. తిరిగి నేను ట్రోల్ చేయట్లేదా? నేను బూతులు తిట్టట్లేదా? దయచేసి ఈ పదాలు వాడితే ఘోరాది ఘోరంగా అంటారు. నువ్వు గాలిలా కొడుకులు అనేసి టక్మని వెనక ముందు ఆలోచించుకుంటా. ఎవడో ఒక నిన్ను గాలి డాష్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఆ మాట మనం ఎందుకు పడాలి? మనం ఒక మాట అనడం దేనికి, 10 మాటలు దేనికి కాయాలి చెప్పు? మనం మర్యాదగా విమర్శ చేస్తే ఎంత హుందాగా విమర్శిస్తారో. అందరినీ బుద్ధులు తిట్టేస్తావు, అందరిలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేస్తావు, నీ గురించి ఎవడో మాట్లాడకూడతావు. ఏమన్నంటే ఇక్కడ ఎడుస్తాం మళ్ళీ అని. ఇంకా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు మరి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ ఉన్నాడండి? బెంగళూరులో కదా. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విడిచిపెట్టి సంవత్సర కాలం అయింది కదా. సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నాడు, యలహంక ప్యాలెన్స్లోనే ఉంటున్నాడు. అది జగన్ మెరిగిన సత్యం, మనం అందరం చూస్తూనే ఉన్నాం. నెలలో 1 రోజు 2 రోజులు వస్తాడు. వచ్చి ఊరికే ఏదైనా శవయాత్ర ఉంటే శవయాత్ర చేసుకుంటాడు, ఒక 4 మాటలు మాట్లాడతాడు, 4 డైలాగులు కొడతాడు, కార్యకర్తల సమావేశం, నాయకుల సమావేశం ఒకటి పెట్టుకుంటాడు. మీ అందరికీ నేను ఉన్నాను, మీరు బండబూతులు తిట్టండి, అమనాబూతులు తిట్టండి, నేను చూసుకుంటాను అంటాడు, వెళ్ళిపోతాడు కదా. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి చేసే పని ఇదే కదా, అవునా? మరి ఇక్కడ ఉంటున్నాడని చెప్పేసి ఎవడు పట్టించుకుంటున్నాడు? నువ్వు పట్టించుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే శుక్రవారం వెళ్తారంటున్నావు, సరే కానీ శుక్రవారం, శనివారం, ఆదివారం 2 రోజులు హైదరాబాద్లో ఉండొచ్చేమో. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అధికారంలో ఉన్నంతసేపు ఇక్కడ తాడేపల్లి కొంపలోనే మొత్తం ఒక పెద్ద సెట్ వేసేసాడు. అర్థమైందా? సెట్ వేసేసి సచివాలయానికి కూడా వెళ్ళా. ఇప్పుడు కూడా
ఇంట్లోనే కొంప, ఇంట్లోనే చెట్టు, సచివాలయం చెట్టు కూడా ఇంట్లో వేసాడు. ఇంట్లో వేసి ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినా, కలెక్టర్లతో మీటింగ్ అయినా, అధికారులతో మీటింగ్ అయినా అన్నీ ఆ కొంపే సర్వస్వం అని అన్నిటికీ కూడా. ఏదైనా ఒక పండుగ వచ్చింది అనుకోండి, శ్రీరామనవమి వస్తే అనుకోండి, గుడి సెట్ వేసేయాలి. ఇంకోటి ఏదైనా వస్తే అందులోనే సెట్ వేసేయాలి. ఇంకోటి ఏదైనా వస్తే అందులోనే సెట్ వేసేయాలి. అవునా? అదేదో సినిమా సీట్లు వేసినట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి పరిపాలన సాగించేశారు. ఇవాళ అంత ఘోరాది ఘోరంగా ఎవరు పరిపాలిస్తున్నారు? కొంచెం ఎంత బాధపడిపోయే మీరు, ప్రజా సమస్యలపైన పోరాడే మీరు, పోరాటం చేస్తున్నాం అని చెప్పుకునే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరండి? గెలిచిన 11 మంది అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలి కదా. సరే, జగన్మోహన్ రెడ్డికి నామూసి 151 నుంచి 111 పడిపోయినాయి కాబట్టి గతంలో 151 స్థానాలతో విరవీగిపోయాడు. అక్కడ అదే అసెంబ్లీలో కూర్చొని ఇప్పుడు కేవలం 11 వచ్చినాయి. ఆ నామూసి ఎంతో కొంత ఉండే ఉండొచ్చేమో. కొంచెం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసేయండి. మరి మిగిలిన 10 మంది అయినా సరే వెళ్ళాలి కదా. వాళ్ళకైనా ఆదేశాలు ఇవ్వాలి కదా. మన పార్టీ నిర్ణయం ఇది, మన పార్టీ స్టాండ్ ఇది, మన పార్టీ విధి విధానాలు ఇది. మీరు అసెంబ్లీలో వీటిపైన మాట్లాడండి, వీటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కనీసం ఎమ్మెల్యేలకైనా ఆదేశాలు ఇవ్వాలి కదా. ఎమ్మెల్యేలైనా పంపించాలి కదా. ఆయన నెలలో వీళ్ళ నెలలో ఎవడు. మరి ఎందుకు మీరు రాజీనామా చేసేస్తే కదా. పైగా చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేసామంటుందండి. రైతుల కష్టాలు పట్ట నీకు ఎందుకు పద్ధతి? రాజీనామా చేసేసి రాజీనామా చేసేస్తే మళ్ళీ జగనన్న వస్తాడు. మళ్ళీ జగనన్న నెక్కించండి, డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేశాను. ఇంకా మీ ఇంటి మీద, మీ ఒంటి మీద, నుదుటి మీద పచ్చబొట్లు ఏం చేస్తాం? ఇంకా 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి రాలేదు. కానీ ఒకవేళ కర్మ కాలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనుక ఇక డైరెక్ట్గా ఈసారి ప్రభుత్వ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో, ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులపైన కానీ నుదుటిపైన కానీ జగనన్న అని చెప్పేసి పచ్చబొట్టు ముద్రించేద్దరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పాస్బుక్ల పైన ముద్ర బొమ్మ, అదే జగన్ బొమ్మ. పాస్బుక్ల పైన, బర్త్ సర్టిఫికేట్ పైన, డెత్ సర్టిఫికేట్ పైన ఒకటి కాదుగా చెప్పుకుంటా పోతే ప్రతి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరి ఆఖరికి నగరిలో రోజానే ఒకరింట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో దేవుడి మూలన జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటించేసింది. ఎందుకు అంటించాలి? అంటే మీరు అధికారంలో ఉంటే ఏదో జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు తెచ్చి ఇచ్చినట్టు ఫీలింగా. ఇవాళ ఓడిపోతే అందరిని బూతులు తిట్టేయాలా? అందరూ నీ కొడుకులు అయిపోతారా? నిన్ను ఎవడో ఒకడు ఓడిపోయి నా కూతురు అన్నాడు అనుకో, చచ్చిపోవు. మర్యాద నిలుపుకోవాలి. మనం ఊరికే 4 మాటలు మాట్లాడేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికో లేదంటే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర నీకు ఉందని నేను కాదన్నట్లా. దాన్ని నిలుపుకోవడానికి మనం అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే సరిపోద్ది. మన విధి విధానాల గురించి అక్కడ చెప్పుకుంటే సరిపోద్ది. ఎప్పుడు పట్టుమని ఈ శాఖ గురించి నువ్వు వెళ్ళలేవా? ఇవాళ వచ్చి ఇక్కడ అందరిని బూతులు తిట్టిస్తే రేపు నిన్ను కూడా తిడతారు.